వెల్కమ్ టు సిఇఓ డెస్క్. ఇవాల్టి మన సిఇఓ డెస్క్ అంశం అందస్త్రీ వ్యాధులు. ఒక పాటకు ప్రాణం పోస్తే అది తెలంగాణ ఉద్యమం. ఒక పాటకు ఊపిరిలూదితే అది బడుగు బలహీన వర్గాల జీవన సారాంశం. ఒక పాటకు సామాజిక కోణాన్ని జోడిస్తే అది ప్రజలను తట్టిలేపే సమర శంఖం. ఒక పాటకు జనం గజ్జకట్టి కదిలారంటే అది అందస్త్రీ స్వరం నుంచి జాలువారిన విప్లవ కెరటం. తెలంగాణలోని సబ్బండ వర్గాలను ఒక్కతాటిపైకి తెచ్చిన స్వరాష్ట్ర కాంక్షకు ప్రతిరూపం రాగం. తెలంగాణ ఆత్మగౌరవం గర్వంగా తలెత్తుకొని నిలబడిందంటే అది ఎందరో ఉద్యమకారుల త్యాగఫలం. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు మన అన్న అందస్త్రీ. ఎన్నో ఏండ్లు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడిప్పుడే అసలైన పొద్దు పొడుస్తున్న వేళ అందస్త్రీ మనల్ని వదిలిపోవడం విచారకరం. నీ పాట తెలంగాణ ప్రజలకు మాత్రమేనా? మాకు ఆ స్వరాన్ని అందించవా అని దేవుడు ఆయన్ని తీసుకెళ్ళిపోయాడేమో. దేవుడే ఆయన్ని తన వద్దకు తీసుకెళ్తే మనం మాత్రం ఏం చేయగలం? భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా మనం పీల్చుకుంటున్న స్వేచ్ఛ వాయువుల్లో ఆయన రాగం మిళితమై ఉంటుందన్నది మాత్రం 100కి 100 నిజం. కోట్లాది మంది తెలంగాణ ప్రజల కలలు సాకారమై స్వరాష్ట్రంలో స్వపరిపాలన సాధించుకుంటున్నామంటే అది అందస్త్రీ లాంటి ఉద్యమ కౌల పుణ్యం. ఒక పాట జనాన్ని ఉద్యమ బాట పట్టించగలదు. ఒక పాట స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టగలదు. ఒక పాట కోట్లాది మంది కలలను సాకారం చేయగలదు. దీనికి నిలువెత్తు నిదర్శనం మన అందస్త్రీ పాటల అంతరంగం. బ్రిటిష్ సంఖ్యలను ఛేదించుకొని స్వతంత్ర భారతాన్ని సాధించుకున్నామంటే అందుకు ఎందరో కవులు అందించిన పాటలే కారణం. అలాగే మన స్వరాష్ట్రకాంక్షను సాకారం చేసుకోవడానికి అందస్త్రీ పాడిన పాటలు ఉద్యమానికి అడుగులుగా మారాయి. జయ జయ హే తెలంగాణ అనే గేయం జయకేతనంగా మారింది. ఊరు వాడ పట్నం పల్లె అన్న తేడా లేకుండా కోట్లాది మందిని ఉద్యమం వైపు నడిపించింది. ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేసింది. తెలంగాణకు అడ్డుపడుతున్న శక్తులను ఎదిరించి నిలబడింది. తరతరాల మన చరిత్రను కళ్ళకు కట్టింది. తెలంగాణ అంటే ఇది మన ప్రపంచానికి చాటి చెప్పింది. మనకు అడ్డుపడుతున్న శక్తులతో పోరాడేందుకు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. మన పోతనను మనకు గుర్తు చేసింది. రుద్రమ శక్తిని యాదికి తెచ్చింది. కొమ్రం భీముడి పోరాట పటిమను కళ్ళకు కట్టింది. మన సంస్కృతిని మరోసారి మనకు గుర్తు చేసింది. జయ జయ హే తెలంగాణ గేయం రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత మన అధికారిక గేయంగా తలెత్తుకొని నిలబడింది. అందుకే ఒక పాటకు ప్రాణం ఉంటే అది తెలంగాణ గీతమవుతుంది. అందస్త్రీ స్వరం నుంచి జాలువారిన ఈ గేయం సగర్వంగా కోట్లాది మంది గొంతుల నుంచి కూడా వినబడుతుంది. ఎప్పుడు ఎక్కడ మనం ఈ పాట విన్నా అన్న అందస్త్రీ మనకి యాదికొస్తాడు. బిడ్డ ధైర్యంగా కొట్లాడండి, నేనున్నా మీ వెనక అంటూ భుజం తడతాడు. జయ జయ హే తెలంగాణ అని ఉద్యమానికి ఊపిరిలూదినా మాయమైపోతున్నాడమ్మా అంటూ మనిషికి మనిషినే గుర్తు చేసినా అది అందస్త్రీకే చెల్లింది. ఒక కవికి తన చుట్టూ ఉన్న సమాజమే పాఠశాల. ఒక కవికి తాను పడ్డ కష్టాలే ఓనమాలు. సమాజాన్ని చదివిన మనిషి కవిగా మారేందుకు చదువుకోవాల్సిన పని లేదు. కలం పట్టుకొని కాగితం మీద రాయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆయన స్వరమే ఆయనకు దేవుడిచ్చిన వరం. ఆయన ఆశయమే ఆసేతు హిమాలయాలకు సమానం. అడవులను చూసుకుంటూ పెరిగారు. సమాజాన్ని చదివారు. సహజమైన పాటలు పాడుతూ జనాన్ని మేల్కొల్పారు. స్వరాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించారు. జయ జయ హే తెలంగాణ అనే పాటతో ఆనాటి 10 జిల్లాల ప్రజలను ఉద్యమ బాట పట్టించిన అందస్త్రీకి వేల వేల వందనాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన తెలంగాణను చూసేందుకు మళ్ళీ మీరు తెలంగాణ గడ్డపై పుట్టాలని ఎదురు చూస్తూనే ఉంటాం. తెలంగాణ కవి రచయిత మా అందస్త్రీకి V5 న్యూస్ అందిస్తున్న నివాళి ఇది. అందస్త్రీ అన్న యాదించుకుంటుంది ఈ తెలంగాణ. ఇది ఇవాల్టి సిఇఓ డెస్క్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.